నేను వచ్చేసాను మీకోసం ఒక మంచి వీడియో వచ్చేసాను. అదేంటంటే అలెక్క చిట్టి పికిల్స్ నుంచి పార్ట్ 2. మీరు విన్నది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే, మీకే కదా నాయనా. అలెక్క చిట్టి పికిల్స్ నుంచి పార్ట్ 2 రిలీజ్ అయింది కదా దాదా, నువ్వు కూడా ఎందుకని మనంతా బట్టి మీరు కూడా వినేసి నీతో పాటు నేను కూడా వినేస్తాను. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే తప్పే ఉంది. అందులో ఒక కస్టమర్ కి ఎక్స్పెన్సివ్ అనిపించింది, సో చెప్పారు. తప్పే ఉంది, అది పాజిటివ్ తీసుకొని మీరు కూడా ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఇచ్చాను, లేకపోతే కొంచెం అన్న మాట్లాడితే అయిపోయింది. అంతేగాని మీరు పిచ్చి మొహం దానా, ఈ తక్కువ పిచ్చిదానికి ఇచ్చిదాని అన్నట్టు అసలు నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎంత ఉందో, ఎంత కిందకుందో కనుక ఆలోచన మాకు అర్థం అవుతుంది అనమాట. ఎక్కడో ఉండేది కారణాన్ని కూడా కాని రావట్లేదు, ఎంత కిందకుందో. సో అది మీరే చెప్పాలి మాకు. మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఏముంది లెక్క, 4 ఇళ్ళు కాకపోతే 40 ఇంట్లో పని చేసుకుంటారు. ఇప్పుడు సేమ్ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనపోతే కనుక నువ్వు ఎన్ని నెలల్లో పని చేసుకోవాలా? 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఇప్పుడు ఎన్ని నెలల్లో తీసి పక్కన పెట్టు ఈ ఆడియోలు ఎంత లీక్ అయిన తర్వాత. అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి లంజా. అసలు నీ ఇంట్లో నువ్వే గర్వంగా తిరుక్కోవటానికి లేకుండా పోయిందిగా. అసలు నీ ఇంట్లో నువ్వే తల చూపించుకోవడానికి లేకపోయింది. ఇప్పుడు నువ్వేడా ముష్టి ఎత్తుకుంటావు నువ్వు రోడ్ల మీద పడి. సో అది కనీసం అట్లనే చేసుకుంటానికన్నా ఇవ్వరు కదా, రూపాయి పైసా కూడా వేయరు ప్లేట్లో. అలాగే చిట్టి పిక్కి సో ఎక్స్పెన్సివ్ మీకు అంతే అలా 1000 రూపాయలు వేయాలా అంటారు జనాలు కూడా. సో అది ఇంకా అట్లా అయిపోయింది. మీరు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు. ఎట్లా పడితే అట్లా ఎల్బోర్డ్స్ యూజ్ చేసేసి పిచ్చి మొహం దానికి ఇచ్చి మొహం దానా అనేసి ఎల్బోర్డ్లు యూజ్ చేసేసి ఇష్టపడి మీరు ఇట్లా నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు అన్నమాట. నోటికి కంట్రోల్ అంటూ ఒకటి ఉంటుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనటం వల్లే ఇట్లా నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు మీరు కదా. అది కూడా తప్పేందంటే అమ్మాయిలు కదా అని చెప్పి సపోర్ట్ చేశారు జనాలు. రేటర్లో పెడితే అట్లా కొంతమంది కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారు, తీసుకునే వాళ్ళు ఏం చేశారు ఇట్లా పెట్టారు. మీకు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పారు. దానికి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టయితే ఇంకా బాగుండేది, ఇంకా బిజినెస్ డెవలప్ అయ్యేది. సో నోటుకు వచ్చినట్టు ముష్టి పని చేసుకో, ఇష్టి పని చేసుకో, 4 ఇంట్లో అదేంది ప్లేట్లు కడుక్కో, ఈట్లు కడుక్కో, ఇంజావడగా అనుకుంటే వదలరు అనమాట. ఎందుకంటే సోషల్ మీడియా ఎవరినైనా ఇట్లా పైకి లేపిద్ది, ఇట్లా కిందకి దింపిద్ది. అందుట్లో తెలుగోళ్ళం కదా, తెలుగోళ్ళు ఎంత ప్రేమగా ఆప్యాయంగా ఇట్లా పైకి లేపుతారో తేడా జరిగితే కనుక అంతే కిందకి లాగేస్తారు. సో అందుకని నోటికంటూ ఒక కంట్రోల్ ఉంటుంది, ఒకదానికి ఒక లైన్ ఉంటుంది. మనం ఎంతవరకు మాట్లాడాలా, ఎవరితో మాట్లాడాలా, ఎలా మాట్లాడాలి. మీ ఇంట్లో వాళ్ళు పడతారు అన్నట్టు నువ్వు బయట వాళ్ళతో అంతే మాట్లాడావు, అదేముంది నీ యాక్షన్ అట్లా బూతులతో ఉంది, అవతల రియాక్షన్ ఇది ఇట్లా సోషల్ మీడియాలో ఉంది. ఇప్పుడు ఏమైంది, 0 అయిపోయింది, అంతా అవసరం లేదు కదా. సో తెలిసిన తర్వాత కూడా బయటకు వచ్చేసి సారీ చెప్పినట్టు కొంచెం బాగుండేది. ఒక్క చిన్న మాట వాళ్ళు అట్లా అయిపోయింది. ఎందుకంటే ఇది ఇవాళ రేపు క్రియేట్ చేసింది కదా. ఇప్పుడు మీరు ఒక 3 అమ్మాయిలు రోడ్డు మీదకి వచ్చి బయటకు వచ్చి బిజినెస్ చేస్తున్నారంటే కనుక కొంచెం ఉంటుంది. ఆ పేరు కూడా అంతే కాపాడుకోవాలి, కొంచెం నలుగురికి ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. చూడండి ఒక్క చిన్న మాట వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఏమో చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇది పార్ట్ 2, ఇంక పార్ట్ 3 కూడా వస్తుందేమో. ఖచ్చితంగా కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. పార్ట్ 3 కోసం వెయిట్ చేద్దాం. ఏమో మేబీ రేపు రోజున రావచ్చు, ఓకేనా. ఓకే, బై.